హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మన సండే స్పెషల్ బోటి వేస్తున్నాను, బోటి కర్రీ వేస్తున్నాను. ఇక్కడ ముంబైలో మేము ఉజిడి అంటాం. అయితే దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే చాలా వేడి వాటర్ అయితే పెట్టుకోవాలి. వేడి నీళ్ళలో దీన్ని వేసి ఇట్లా క్లీన్ చేయాలి. పైదంతా ఒక నైఫ్ తోటి ఇట్లా మంచిగా క్లీన్ చేస్తే పోతుంది. వాటర్ మాత్రం బాగా వేడిగా ఉండాలా, అయితేనే మనకు మంచిగా క్లీన్ అయిపోతుంది. చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో. ఇప్పుడు మనము వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మళ్ళీ వేడి వాటర్లో కడిగి జల్లెట్లో వడబోసుకోవాలి. అయితే చాలా నీట్గా అనిపిస్తుంది మనకు. చూడండి ఎంత వైట్గా అయిందో. మీకు ఇదే విధంగా క్లీన్గా కావాలనుకుంటే ఎంత వేడి నీళ్ళల్లో కడిగితే అంత క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఆయిల్ పెట్టేసుకున్నాను, మసాలా దినుసులు వేసాను. మీకు వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఎలా చేస్తున్నానో. అలా ఇట్లా అన్నీ వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, మసాలా దినుసులు అన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఇవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 1 స్పూన్ అయితే నేను పసుపు వేసినాను. తర్వాత బోటిని కూడా వేసేసిన. దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడైతే 1 టీ స్పూన్ అయితే నేను సాల్ట్ వేసిన. నా స్పూన్ అయితే పెద్దగా ఉంది, మీకు తగినట్లు మీరు వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్లు. దీన్ని బాగా కలుపుకొని ఇప్పుడు ఒక 10 మినిట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టి. ఇప్పుడు నేను కారం కలుపుతున్నాను, అట్టి కారం లాగా. మీకు టేస్ట్కి తగ్గట్లు కారము, ధనియాల పొడి, పసుపు అట్లా వేసేసుకొని దీంట్లో కొంచెం మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనకు అట్టికారం ఉంటుంది కదా, దాని ఫ్లేవర్ లాగా అట్టికారం లాగా స్మెల్ చాలా బాగుంటుంది. నాన్ వెజ్లో ఇట్లా ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది మళ్ళీ కలిపి చూడండి, నీళ్ళు వచ్చినాయి బోటిలో. మళ్ళీ కొన్ని వాటర్ వేసేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ మూత పెడితే, కుక్కర్ ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది. కానీ లాతదే కదా అని నేను కుక్కర్లో పెట్టలేను, ఉజిడిని నార్మల్గానే ఉడికిస్తున్నాను. తర్వాత టమాటాలు వేసి ఇప్పుడు ఇందాక ప్రిపేర్ చేసుకున్న అట్టికారం కూడా వేసి ఇట్లా వేసిన తర్వాత కలపద్దు. మళ్ళీ నేను కుడకపొడి వేస్తున్నాను, కాల్చి మిక్సర్ పట్టుకున్న కుడకపొడి ఒక 4-5 స్పూన్స్ అయితే వేసిన నేను గ్రేవీ కోసం. తర్వాత మూత పెట్టేసుకొని 10 మినిట్స్ తర్వాత కలిపితే ఆ టమాటాలు అనేవి స్నాష్ అయిపోతాయి తొందరగా. అందుకనే టమాటాలని వేసిన తర్వాత కలపొద్దు, అట్లా మీదికేం చేసి అన్నీ వేసిన తర్వాతనే కలిపితే తొందరగా ఉడికి స్నాష్ అయిపోతుంది. మళ్ళీ ఒక 10 మినిట్స్ మూత పెట్టిన తర్వాత మళ్ళీ కలుపుకుంటే మన ఉజిడైతే ఉడుకుతుంది తొందర. అంటే లాతగా ఉంది కాబట్టి నాకైతే ఉడికిపోయింది. మీకు ఉడకదు అనుకుంటే కుక్కర్ యూజ్ చేసి చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను.